దేవుడి యొక్క కరుణ, దేవుని యొక్క ఆలోచన ఉండాలి. ఆ దేవుడి యొక్క ఆలోచన ఈ అన్నా జోకీముల యొక్క ఆదర్శ దంపతుల్లో ఉండటం వలన దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనలో ఈ స్త్రీని ప్రవేశపెట్టాడు. ఈ స్త్రీని ప్రవేశపెట్టి, ఎందుకంటే ఎక్కడైతే తమ నిజ జీవితమైనటువంటి సృష్టిలో అపశృతి చోటు చేసుకున్నది, సృష్టిలోనే అపశృతి చోటు చేసుకోవడం వలన అవ్వ ఆదాములకి అవమాన పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. సృష్టి గ్రంథం ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం వింటాం. దేవుని ఆజ్ఞను మీరటం వల్ల జరిగిన అమంగళం ఏంటో వాక్కు ద్వారా విన్నాం. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, కట్టెలు అమ్మిన చోట పువ్వులు, పువ్వులు అమ్మిన చోట కట్టెలు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందంటే ఎక్కడనో ఒక చోట లోపము జరిగిందని తెలుసుకోన్న ప్రియ ప్రజలారా. ఇగో ఇక్కడ ఈ లోపాన్ని గుర్తించిన దేవుడు ఇదిగో ఈ అన్నా జోకీముల దగ్గర మొదలు పెట్టడం వంటి ప్రయత్నం సక్సెస్ అయింది. ఆలకిస్తూ స్పందిస్తూ జీవితాన్ని సాగించింది కనుక ఆ స్త్రీలందరిలో ప్రముఖ పాత్రను పోషించే ఆదర్శవంతమైన వనితగా గుర్తించబడింది కనుక ఆమెని మరియా అనే ఫాతిమాతో పిలువబడుతూ ఉంటే మరి ఎక్కడికి చప్పట్లు కొట్టి మరి తల్లికి వందనాలు తెలుద్దాం. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు నా ప్రియ దర్శకులారా, పవిత్రమైన కుటుంబానికి, నిజాయితీ కలిగిన కుటుంబానికి నిలువెత్తు ఆదర్శం ఏంటిరా అని ప్రశ్న వేస్తే, ఒకటి భర్త భార్య, భార్య భర్తలో మొక్కవోని విశ్వాసం ఉట్టిపడాల. క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు కుటుంబాలు కూడా ఇలాంటి విశ్వాసములో ఉట్టిపడాల. మూడో విషయానికి వచ్చినప్పుడు ప్రేమ పూర్వక, త్యాగ పూర్వకత కనిపించాలి. ఇవి కొట్టొచ్చినట్లు ఈ అన్నా జోకీముల ఇంట్లో ఒంట్లో కనిపించినవి కనుక ఇదిగో అలాంటి విధేయత గల కుటుంబం నుండి, ప్రేమ గల కుటుంబం నుండి, ప్రార్థన గల కుటుంబం నుంచి వెళ్ళి పవిత్రమైన వనిత మరియా జన్మించింది. ఈమె జన్మ ప్రేమ దేవుని బిడ్డలారా అంత సులభం అసలుకే కాదు. నేను చెప్పాను కదా, జూన్ జూలై ఆగస్టులో ముక్తేశ్వరం ఎలా ముంచేస్తుందో, నీళ్ళతోటి వరద వెళ్ళిపోతుందో, ఆ వరదలోనే మన పులుసాకి కనీసం 4,000-5,000 కిలోకి పెట్టి కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. 15,000 అంట. చూసారా, పెరిగింది. అంటే ఒక చోట రుచి, మరొక చోట చేదు. ఈ జీవితాన్ని, చేదు రుచి కలగడం వంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ముందుకు తీసుకువెళ్ళటానికే ఈ మరియా రక్షణ ప్రణాళికలో తన పాత్రను నిర్భయముగా పోషించగలిగింది. అందుకే ఈరోజు ఆమె పాలించగలుగుతుంది. 1917లో మే నెల 13వ తారీఖున ఇచ్చిన దర్శనం 2026 మే నెల 13వ తారీఖున ముక్తేశ్వరంలో మనం అందరం సమావేశమయ్యాం. ఎన్నేళ్ళో చరిత్ర ఈరోజు మనం చవి చూస్తూ ఉన్నాం, దాన్ని ప్రకటిస్తున్నాం. కారణం ఏంటి? ఇది సత్యపూరితమైన దర్శనం. స్పందించి ఏం చేసేది? చిన్న బిడ్డలకి, గొర్రెల కాపురులకు అగుపించి, మీరు యేసయ్యకు నేను ఏ విధంగానైతే తల్లి పాత్రను పోషిస్తూ ఆయన మార్గంలో నడుస్తున్నానో, మీరు కూడా ఆ క్రీస్తు మార్గం నడవడానికి ఇగో ఈ విధంగా మీరు వెళ్ళి
ప్రకటన చేయాలని ఆ పిల్లలకి తల్లి దర్శనం ఇవ్వగలిగింది. ఈ దర్శనాలు ప్రేమ జరుపులారా ఎలా కలుగుతాయి అంటే ప్రార్థన కలిగిన వాళ్ళని జరుగుతాయి. నేను చాలాసార్లు కోట్ చేస్తూ ఉంటాను. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం పట్టుదలతో చెయ్యండి ప్రార్థన, జాగరూకత కలిగి చెయ్యండి. హడావుడిగా మన బ్రతుకుల్ని చేసుకోవటం మంచిది కాదు. అందుకే మనము ఇలాంటి మౌనమైనటువంటి ప్రార్థన, క్యాథలిక్ చర్చిలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటో తెలుసా? దివ్య సంస్కారాల్లో దివ్య సప్రసాదం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్రీస్తు సన్నిధిన చేరి ధ్యానించటం. మరియ తల్లి మోషే చట్టాన్ని ముందు పెట్టుకొని ధ్యానించింది. ఆ చట్టము ఆ వ్యక్తిని మార్చడమే కాకుండా నిలబెట్టింది. సమాజానికి, సృష్టికి, రక్షణ ప్రణాళికలో ఏ విధంగా తన పాత్రను పోషించాలో ఆ పాత్రకు తగిన రీతిగా వాక్కును ఆలకించి పాటించడం మొదలుపెట్టింది. అందుకే మనఃపూర్వకంగా విధేయత ఉన్నప్పుడు, త్యాగపూరిత ప్రేమ ఉన్నప్పుడు, ఇవి మనము వంట పట్టించుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా ప్రేమ వంటి దైవజలారా. ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఒక ఆదర్శ పాఠశాల ఏంటో తెలుసా? కుటుంబమే. సమాజానికి ఆదర్శవంతమైన పాఠశాల ఏంటిరా అంటే కుటుంబం. అన్న ఎల్కానా, సామెల గ్రంథం మనం చదువుకుంటాం. మొదటి సామెల గ్రంథం 3వ అధ్యాయంలో అన్న ఏడుస్తూ ఉంటది, విలపిస్తూ ఉంటది, దేవునితో పోరాడుతూ ఉంటుంది. ఏంటి? సేవకురాలను వంటి ఆవిడకు మీరు సంతానం కలిగించారు, నీతి కలిగి జీవిస్తున్న నా కుటుంబంలో ఎందుకు మీరు ఈ అపశృతిని కలిగించారు అంటూ ఏడుస్తూ ఉంటే ఎల్కానా అన్న భర్త వెళ్ళంటాడు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు లేకపోతే మన సంసారం లేదా? మనము లేమా? నీకు 10 మంది కుమారులతో నేను సమానం నీకు కానా? కనుక నువ్వు చింతించవద్దు అని ఓదార్చినప్పటికీ, భరోసా ఇచ్చినప్పటికీ, ఆమె కన్నీటిని తుడిచినప్పటికీ ఆమె ప్రార్థన విడనాళ్ళ. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చెయ్యగలిగిందో ఆ ప్రార్థనలో కలిగిన గొప్ప సంతాన వరం సామ్యుల్ గారు. దేవుని బిడ్డలారా, అంటే ప్రార్థనలో ఎంత పవిత్రత ఉంటే ఈ సంఘటన జరగాల. విచారణ వెళ్ళినప్పుడు ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చారు నన్ను కలవాలని. కుటుంబం వచ్చినప్పుడు ఇక అందరూ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు. బాబు మీరు బయటికి వెళ్ళండి అమ్మా, మీరేదో మాట్లాడతారు. ఉన్నా పర్లేదు తండ్రి గారు, మీతో మాట్లాడాలన్నారు. ఏంటమ్మా? నేను ప్రార్థనకు వచ్చానండి, మీరే పూజ చేస్తున్నారండి. ఆ రోజున మీ పూజలో మీరు ఆ దివ్యమైనటువంటి యేసుక్రీస్తు రక్తము మీరు తాగారండి, ఆ తర్వాత మాకు పంచారండి. ఇది ఎంగిలి కదా, మేమెట్లా తీసుకోవాలని అనుకున్నానండి, సప్రసాదం తీయలేదండి అన్నారు. దానికి ఏమన్నది నాన్న, బాధపడేందుకు అన్నాను. బాధ ఉందండి ఇక్కడ. ఆ మాట అన్న క్షణం నుంచి నా ఒళ్ళంత దురద 1 వారం రోజులు తట్టుకోలేకపోయాను. అంటే ప్రార్థనలో స్వచ్ఛత లేదు, స్పష్టత లేదు కనుకనే అపశృతి చూస్తుంది. కనుక ఆవిడ అనుభవించగలిగింది ఆ వేదనని. ఆ తర్వాత పశ్చాత్తాపడి బైబిల్ గ్రంథంలో వంటి వాక్కును ఆకలింపు చేసుకొని, ఏంటిది? పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము, ముఖ్యముగా అమర్యాదగా ఇలాంటి వాక్కును ఆకలింపు చేసుకోవడం వంటి ఆవిడ మారు మనసు పొందగలిగింది, ప్రార్థనని సరి చేసుకోగలిగింది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను మీకు,
అనుమానం పాత రోగం. యేసయ్యలో నీకున్న విశ్వాసం వికసించాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు. అమ్మ మైకి రావాలి. విశ్వసించుట అనగా మనము ఎదురు చూచు విషయములందు నిస్సందేహంగా ఉండాలా. బాబు ఈయనకి వచ్చారు, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరిగిపోతుంది, ఎందుకంటే 9-15 అవుతుంది, టాబ్లెట్లు వేసుకోవాలా, అన్నం తినాలా కదా నాన్న. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాక్కులో, విశ్వసించుట అనగా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహంగా ఉండాలా. నా తల్లి నా తరపున పోరాటము చేస్తది, నా దేవుడు నా ప్రార్థనని ఆలకిస్తాడు, నన్ను విడువడు, నన్ను ఎడబాయడు, గాయపరచువాడు ఆయనే, కట్టువాడు ఆయనే అన్న విశ్వాసము నీలో ఉంటే నిస్సందేహంగా ఉంటావు. చదువునా నెక్స్ట్. మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. నిస్సందేహంగా ఉండాలా, నిశ్చయముగా ఉండాలా. మనం చూడజాలని విషయము, ఇక్కడ రొట్టె రసాలు చూస్తూ ఉన్నాం, కానీ దివ్య రక్తం శరీరంగా మారుతుంది అన్నది మనం గమనించుకోం. అందుకే విశ్వాసములో బలపడాలంటే ఆయన ఉదారంగా ఒసగిన పరిశుద్ధాత్మతో మన హృదయాలు నింపింది ఎందుకయ్యా అంటే, ఆయన ఆత్మతో మన జీవంలో ఉంచింది ఎందుకయ్యా అంటే మనం జీవించడానికి. నా ఆత్మను నీలో ఉంచుతాను, ముక్తేశ ప్రజలారా మీరు జీవిస్తారు. అదే ఆత్మను ఈ మరియ తల్లిలో ఉంచాను కనుక ఆమె జీవిస్తూనే ఉన్నది, జీవేశ్వరిని ఆమె గర్భాన అందిస్తూనే ఉన్నది. పాపాన్ని వీడమని, పశ్చాత్తాపడమని, తన కుమారుని తెలుసుకోమని హెచ్చరిస్తూనే ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమ పాత్రని విశ్వాసపూరితముగా నిర్వహించాలి. విశ్వాస రహితంగా ఉన్నవాడు, నేను చాలా చోట్లకు వెళ్తున్నాను, కొబ్బరి తోటలు చూస్తున్నాను, తోట ఉన్నది కాయలేదు. ఇక్కడ ఉన్నదిలే బాగానే ఉంది అంటే కొన్ని చోట్ల. అంటే కారణం ఏంటో తెలుసా? సారవంతమైన నేల కాదు, సారవంతమైనటువంటి హృదయం ఉంటే ఫలిస్తాం, ఫలాలు ఇస్తూ ఉంటాం. ఎలాంటి ఫలాలు ఇస్తుంటాం? ప్రేమ, కరుణ, దయ, జాలి, క్షమ, ఆనందం. ఎక్కడో ఒక చోట చెప్పాను, నిజమైన ఆనందం నీలో ఎలా కలుగుతుందిరా బాబు అంటే, ఇతరుల హృదయాల్లో గుప్పెడంత స్థానాన్ని కలిగించుకోవటం అంట.